హలో గాయస్, ఈరోజు నేను మహారాష్ట్రలో మోస్ట్ హిస్టారిక్ ప్లేస్ అయిన పుణేలో అయితే ఉన్నాను. పుణేలోని శనివార్వాడ, దగడ్ షెట్ గణపతి, స్వామినారాయణ టెంపుల్ అండ్ ఇంకా పుణేలోని లోకల్ ఫుడ్స్ కూడా ట్రై చేద్దాం. చలో నాతో పాటు మీరు కూడా పుణేని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మనమైతే శనివార్వాడ రీచ్ అయిపోయాం. శనివార్వాడ అయితే 1732లో పేష్వా డైనెస్టీ వాళ్ళు అయితే నిర్మించారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీలో చాలామంది బాజీరావ్ మస్తానీ మూవీ చూసుంటారు. ఆ మూవీలో ఉన్న ప్యాలెస్ స్టోరీ మొత్తం శనివార్వాడదే. ఆ బాజీరావ్ మస్తానీ ఈ ప్యాలెస్ని రూల్ చేశాడు. ఇదైతే ఎంట్రన్స్. మనకి లోపలికి వెళ్ళడానికి ఆన్లైన్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీరు ముందర చూస్తున్నారో ఇక్కడ ముందు ప్యాలెస్ ఉండేది, కానీ బ్రిటిషర్స్ రూల్ చేసే టైంలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ప్యాలెస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు కావాలంటే వీడియో పాస్ చేసి చదవండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ పేష్వా ఆఫీస్ అంట. ఆఫీస్ ఏంట్రా ఇట్లుంది అనుకోకండి, ముందు ఇక్కడ ప్యాలెస్ ఉండేది, అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ ఫోర్ట్ లోపల ఫౌంటైన్ కూడా ఉంది. నాకు ఒక డౌట్, ఇప్పట్లో అంటే ఎలక్ట్రిసిటీ మోటార్స్ ఉన్నాయి, అప్పట్లో ఫౌంటైన్ ఫంక్షనల్ ఉండేదా, ఎలా ఉండేది, నో ఐడియా. మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ప్యాలెస్ కింద అయితే అండర్ గ్రౌండ్ రూమ్స్ ఉన్నాయి. మనకి వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు, బట్ కింద సీక్రెట్ రూమ్స్ స్టోరేజ్ పర్పస్కి ఉన్నాయి. ఇక్కడ గేట్ ఉండి రూమ్స్ లాగా ఉన్నాయి. ఇది సెక్యూరిటీ పర్పస్ అయి ఉండొచ్చు. ఇది వాటర్ రిజర్వాయర్. 1000 మెంబర్స్ ఉండేవాళ్ళంట అప్పట్లో శనివార్వాడ లోపల. ఇక్కడ ఉన్నది నారాయణ దర్వాజా. యాక్చువల్గా బాజీరావు చనిపోయిన తర్వాత తన కొడుకు నారాయణ పేష్వాని ఈ శనివార్వాడని రూల్ చేయాల్సి వచ్చింది. అంత చిన్న వయసులో నారాయణ పేష్వాకి పవర్ లేదు కాబట్టి వాళ్ళ సొంత మామ మనుషులను పెట్టించి నారాయణ పేష్వాని అయితే చంపించేశాడు. పాపం నారాయణ పేష్వాకి వాళ్ళ సొంత మామనే చంపిస్తున్నాడని తెలియక వాళ్ళ మామ హెల్ప్ కోసమే కోట మొత్తం మామ నన్ను కాపాడనుకుంటే తిరిగాడంట. ఈ ప్లేస్ని హాంటెడ్ ప్లేస్ అని కూడా అంటారు, ఎందుకంటే నైట్ టైంలో కాకామలా వచ్చావు, కాకామలా వచ్చవా అని వినిపిస్తుందంట. కాకామలా వచ్చవా అంటే తెలుగులో మామ నన్ను కాపాడు అని దాని మీనింగ్. ఇక్కడ ప్యాలెస్ సరౌండింగ్ వాల్ పైన అయితే ఎక్కి తిరగచ్చు. ఇక్కడ నుండి మొత్తం వ్యూ అనిపిస్తుంది.
ఎంత క్యూట్గా తింటుంది. ఇక్కడ 2 లవ్ బర్డ్స్ ఉన్నాయి. అది ఎటు వెళ్తే ఇది కూడా అటు వెళ్తుంది. సారీ, ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చులే. శనివారం వాడైతే కంప్లీట్ చేసేసాం మొత్తం. నెక్స్ట్ దగడ్ షెడ్ గణపతికి వెళ్దాం. అది ఇక్కడే దగ్గరలో ఉంటుంది. ఆన్ ద వేలో మార్కెట్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ సేమ్ ఇది మన హైదరాబాద్లో కోటిలాగా ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది టెంపుల్ బయట నుండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ పక్కన ఓల్డ్ ఫేమస్ టీ స్టాల్ ఉందంటే ఆగానే, ఎలాగో ఈవినింగ్ కాబట్టి అలా టీ తాగేసి టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్ని 1893లో దగడ్ షెడ్ హల్వా అయితే స్థాపించాడు. అప్పటి నుండి గణపతికి అయితే చాలా డొనేషన్స్ వస్తున్నాయి. ఇండియాలో రిచెస్ట్ గణేష్ అంటే ఇదే. జస్ట్ గణేష్ పైనే 40 kg గోల్డ్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ బయట ఫుట్వేర్ పెట్టుకోవడానికి అయితే మనకి ఫెసిలిటీ ఉంది. గణేష్ మండప్ అనే కాన్సెప్ట్ ఇక్కడ పుణే నుండే స్టార్ట్ అయింది. బాల గంగాధర్ తిలక్ ఫస్ట్ గణేష్ మండప్ని కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాడు. మనకి 10 days అలా గణపతిని పెడతారు. ఇక్కడ పుణేలో కొన్ని లొకేషన్స్లో, పుణే అనే కాదు మహారాష్ట్రలో కొన్ని లొకేషన్స్లో ఆ మండప్ని గణేష్ని ఎవ్రీ ఇయర్ మొత్తం ఎంటైర్ ఇయర్ ఉంచి నెక్స్ట్ ఇయర్ దాన్ని నిమజ్జనం చేయడం, కొత్త గణేష్ని మళ్ళీ అక్కడ పెట్టడం అలా జరుగుతుంది. ఇది లోకల్ వెజిటేబుల్ మార్కెట్ ఏరియా. మరాఠా సామ్రాజ్యం నుండే ఇది కంటిన్యూ అవుతూ ఇక్కడే అలానే ఉండిపోయింది.
పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది. మహారాష్ట్రకి వచ్చి మహారాష్ట్రలోని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ట్రై కుంటే ఎట్లా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను దాబేలి తీసుకున్నా. ఫైనల్లీ స్వామినారాయణ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయా. ఆల్మోస్ట్ క్లోజ్ అయిన టైంకి వచ్చేసాను నేను. ఇది 8 PM క్లోజ్ అవుతుంది. నేను 7 తర్వాత ఇక్కడికి వచ్చిన. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మెయింటెనెన్స్, గార్డెనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. టోటల్ టెంపుల్ 27 acresలో అయితే బిల్డ్ చేశారు. ఇంకా టెంపుల్ మొత్తం అయితే లైటింగ్ వేయలేదు. ఏదో సమ్ లైటింగ్ రిపేర్ జరుగుతుందని చెప్పారు. మీరు ఈవినింగ్ టైంలో అయితే పర్ఫెక్ట్ ప్లేస్ రావడానికి. కంప్లీట్ టెంపుల్ మొత్తం మీకు లైటింగ్తో గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంటుంది. ఇది మొత్తం టెంపుల్ శాండ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. డీటెయిలింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విజువల్ వండర్. కెమెరా అయితే దీనికి జస్టిఫై చేయలేదు. మీరు రియల్గా ఇన్ పర్సన్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బట్ నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే నేను ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. చూడొచ్చు మీరు. చిన్న చిన్న డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా చెక్కారో. చాలా టెంపుల్ లోపల కెమెరా అలో లేదు. చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. అనవసరంగా ఫోన్తోనే మనం డైవర్ట్ అయిపోయి టెంపుల్ ప్రాపర్ వైబ్ని, ఆ డివోషనల్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం తీసుకోలేము. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. నేను ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వరకు అయితే ఇక్కడే ఉన్నాను. చీకటి కూడా అయిపోయింది.
నెక్స్ట్ డిన్నర్ చేయడానికి మంచి ప్లేస్ ఎక్కడ ఉంది, అన్ని ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయని చూస్తే ఇక్కడ కాట్రాజ్ దగ్గరే ఫుడ్ స్ట్రీట్ అవుతుంది. ఇది సేమ్ మన హైదరాబాద్లో అయితే డిఎల్ఎఫ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే అనుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటబ్బా అని చూస్తే మిసల్ పావ్ అని తెలిసింది. ఇది సాత్విక్ మిసల్ అంట. చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. వీలైతే వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు ఇంగ్రీడియంట్స్ మొత్తం లిస్ట్ అయితే పెట్టారు. ప్రాపర్ అన్నీ హోమ్ మేడ్ హైజీనిక్గా అయితే యూజ్ చేస్తున్నారు. మహారాష్ట్ర స్టైల్లో డిన్నర్ తర్వాత అలా పానేద్దామని పాన్ షాప్కి అయితే వచ్చాం. ఇక్కడ అయితే ఫుల్ వెరైటీస్ ఉన్నాయి, ఏమేమో ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకైతే ఏమీ లేదు. చాక్లెటు, స్ట్రాబెర్రీ, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఉంది. నేనైతే సింపుల్గా సాదా స్వీట్ పాన్ తీసుకున్నా. మీరు ఇక్కడి వరకు నాతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. Please do like and subscribe and share it with your friends and family members. See you with the next video. Bye bye.